హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో అయితే సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ రెసిపీ, 2 మినిట్స్లో అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దానికోసం మనమైతే డ్రై ఫ్రూట్స్, సేమియా, పాలు ఇవన్నీ తీసుకుంటాము. ఫస్ట్ అయితే ఒక బౌల్లో కొద్దిగా నెయ్యి వేసి, ఆ నెయ్యి వేడైన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. ఆ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టేసేయాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ అదే బౌల్లో ఇంకా కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసి, అది వేడైన తర్వాత మనం ఎంతైతే సేమియా తీసుకుంటున్నామో ఆ సేమియాని అందులో వేసేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. సో సేమియా రోస్ట్ చేసుకుంటే కొద్దిగా టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. అందుకని సేమియా రోస్ట్ చేసేసి, ఆ రోస్ట్ చేసిన సేమియాని కూడా కొద్దిగా బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఇంకొక బౌల్లో మనం కొన్ని వాటర్ తీసుకోవాలన్నమాట. సో వాటర్ క్వాంటిటీ సేమియాలో పాయసం అంటే కొంచెంగా ఎక్కువగా మిల్క్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి మనం ఫస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాము. దానికి షుగర్ సిరప్ ప్రిపేర్ చేస్తాము. దానికోసం మనము షుగర్ యాడ్ చేసేస్తాం అనమాట. వాటర్ కొద్దిగా వేడైన తర్వాత షుగర్ యాడ్ చేసేస్తాం. సో 1 కప్ సేమియాకి 1.5 కప్ షుగర్ అయితే నేను యాడ్ చేస్తున్నా. కానీ ఇంకా స్వీట్ ఎక్కువ నచ్చే వాళ్ళైతే ఇంకా కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. 2 కప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆ షుగర్ సిరప్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇలాచీ దంచేసి అందులో వేసేసామనుకో, అది మంచి టేస్ట్ అండ్ ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది. ఆ తర్వాత అదే షుగర్ సిరప్ మసిలిన తర్వాత మనం అందులోకి ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న బ్యాంబినో ఏదైతే ఉందో అది వేసేసి మిక్స్ చేసేసుకుంటాం. మిక్స్ చేసేసి దాన్ని కూడా ఒక 3-4 మినిట్స్ బాయిల్ అవ్వనిస్తాం అనమాట. సో ఆ మిసలి మొత్తం బాయిల్ అయిపోవాలి. బాయిల్ అవుతూ ఉంటే, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం అందులోకి మిల్క్ యాడ్ చేస్తాం. మిల్క్ కూడా నేను 1 కప్ సేమియాకి 1.5 కప్ మిల్క్ తీసుకున్న. మిల్క్ తీసేసుకొని అందులో వేసేసేయాలన్నమాట. సో మిల్క్ కూడా వేసిన తర్వాత దాన్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. మంచిగా దాన్ని ఒకసారి ఇలా కలుపుతూ నీట్గా బాయిల్ అవ్వనిస్తే అయిపోతుంది. సో ఫస్ట్ మనము ఇలా యాడ్ చేస్తే ఏంటి అంటే, సేమియాలో మనం ఎన్ని పాలు పోసినా కూడా అది ఊరికే గట్టిగా అయిపోతూ ఉంటుందన్నమాట. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే మనం ఈ మెథడ్లో చేస్తే ఈజీగా అయిపోతుంది. అంటే అది గట్టిగా అవ్వదు తర్వాత. అందుకని మనం ఫస్ట్ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకొని దాంట్లో బ్యాంబినో వేసి దాని తర్వాత పాలు పోసుకుంటే మనకి మంచిగా గట్టిగా అవ్వకుండా అలా మిల్క్ లాగా తాగేలాగా ఉంటుంది. దాని తర్వాత మనం దాంట్లోకి ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మిక్స్ చేసేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది. చాలా స్వీట్గా, చాలా తొందరగా 2 మినిట్స్లో మనకి సేమియా పాయసం రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.